అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి 19, 20, 21 తేదీల్లో జరిగేది తెలిసే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్క తోక తొక్కినట్టుగా మీకు అదృష్టం అనేది పట్టి మీ జీవిత పరంగా చాలా మీ జీవితంలో ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి కొన్ని రకాలైనటువంటి శుభకార్యాలు వినబోతున్నారు. అలాగే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము చాలా రకాలుగా వెతికిన తర్వాత ఈ కుంభరాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ వీడియో కుంభరాశి వారికి నిజంగా అదృష్టం ఉంటేనే మీకు కంటపడుతుందండి. ఎందుకంటే మనం ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా బ్రహ్మంగారు చెప్పినట్టుగా జరగడం అంటే అది మామూలు విషయం కాదు, అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే బ్రహ్మంగారు ఎన్నో వేల సంవత్సరాల కిందట రాసినటువంటి గొప్ప గొప్ప వాక్యాలు సేమ్ అలాగే మనకి ఇప్పుడు ఈ రోజులో జరగడం అంటే అది ఒక వింత సృష్టి అన్నమాట. అది తేలికగా తీసేసేటువంటి విషయం కాదండి. బ్రహ్మంగారు చెప్పినట్టుగా కాస్త అటు ఇటు అయినా సరే జరుగుతున్నవి ఇప్పుడు మనకి ప్రస్తుతం అవే జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి బ్రహ్మంగారి మాటలు అంటే ప్రత్యేకంగా ఈ కుంభరాశి వారి గురించి ఏం చెప్పారో తెలుసుకోవాలంటే నిజంగా మీకు అదృష్టం అనేది ఉండాలి. ఎందుకంటే మీ జీవితంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు బ్రహ్మంగారు చెప్పినట్టుగా మీరు చేసుకోవడం వల్ల మీ జీవితం ఇంకా పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అందులో మీకు ఎటువంటి సందేహం అనేది లేదు. కాబట్టి వీడియోని పూర్తిగా వినేటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదన్నమాట. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి రాశి పరంగా 11వ రాశి అంటే రాశి చక్రంలో 11వది. ఈ రాశికి అధిపతి శని. ఇది వాయుతత్వపు రాశి అంటే స్థిర రాశిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మనకి ఈ కుంభరాశి వారిలో పుట్టినటువంటి వారి కిందకి వస్తారనమాట. ఈ కుంభరాశి వారు నిజంగా చాలా చాలా అదృష్టవంతులండి. మనకి రాశి చక్రంలో ఎన్ని రాశులు ఉన్నప్పటికీ కూడా ముందు అదృష్టపు ఉన్నటువంటి బాగా అదృష్టం ఉన్నటువంటి రాశి ఏదైనా అంటే మనం కుంభరాశిగా మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. అలా చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం కూడా లేదనమాట. అంటే నిజంగా కుంభరాశి వ్యక్తులు అంత అదృష్టవంతులు, పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు, చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అయినా సరే వీరి జీవితంలో కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఈ కుంభరాశి వారు పురుషులు కానీ స్త్రీలు కానీ వారి యొక్క అందం గురించి మనం మాట్లాడుకోదలుచుకొస్తే చాలా అందగాలండి వీరు. మగవారైనా ఆడవారైనా సరే చక్కగా అందమైనటువంటి అంటే గుండ్రటి ముఖంతో, పొడవైనటువంటి జుట్టుతోటి చాలా చక్కగా అంటే చామన్ ఛాయతో చాలా చక్కగా ఉంటారండి. పెద్ద పెద్ద కళ్ళతోటి అంటే వీరిని చూడగానే ఎవరైనా సరే అట్రాక్ట్ అవుతారు. వీరు చూడగానే ఎవరైనా సరే వీరి చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. అంటే వీరి ఫేసులో వచ్చేటప్పటికి ఒక మంచి లక్ష్మీ కళ, ఒక వెలుతురు అనేది ఉంటుందన్నమాట. అంటే వీరికి యొక్క జీవకళ లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట. వీరు చాలా యాక్టివ్గా ఉంటారు, అంటే చాలా చురుకుగా ఉంటారు. ఏ పనిలోనైనా సరే చాలా చురుకుగా అంటే మేము చేయలేంలే పెట్టలేంలే అని చెప్పేసి అనుకోరనమాట. చాలా యాక్టివ్గా చేస్తారు. ఏ పనైనా సరే చాలా శ్రద్ధగా చాలా కాన్సన్ట్రేషన్తో చేస్తూ అంటారు అనమాట. అలాగే వీరికి జాలి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంటే వీరి ఎదురుగా కానీ లేదా బంధువుల్లో కావచ్చు, వీళ్ళ స్నేహితుల్లో అవ్వచ్చు, ఏదైనా ఎవరైనా ఇబ్బందిగా ఉన్నారు అంటే కాస్త కూస్తో సహాయం చేసేటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే వీరికి స్వార్థం కూడా ఉంటుంది. అంటే జాలి అంటే ఇక్కడ స్వార్థం లేదని కాదు, కుంభరాశి వారికి కొంచెం స్వార్థం ఎక్కువనని చెప్పుకోవచ్చు. మిగిలిన అన్ని రాశుల వారితో పోలిస్తే కుంభరాశి వారికి కొంచెం స్వార్థం ఎక్కువగానే ఉంటుంది. స్వార్థం ఉండాలి, అలా ఉండడం తప్పేమీ కాదు. అంటే మన జీవితంలో అలాంటి ఆశ స్వార్థాలు లేకపోతే మన జీవితంలో ముందుకు వెళ్ళలేము. కాకపోతే ఎవరి దగ్గర ఉండాలి, ఎవరి దగ్గర ఉండకూడదు అనేటువంటి ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉండకూడదు అనేటువంటి కొన్ని మెలకువలు తెలుసుకొని ఉండడం వలన నష్టమైతే ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, మనం ఒక 100 రూపాయలు సంపాదించుకున్నాం అనుకోండి, ఎవరికైనా ఒక 5 రూపాయలు దానంగా ఇవ్వచ్చు. అలా ఇవ్వడం వల్ల మనకు పోయేది ఏమీ లేదు. అంతకంతా ఇప్పుడు మనము ఒక 5 రూపాయలు ఎవరికైనా దానం చేశామనుకోండి, ఇంకొక 10 రూపాయలు మనకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు దేవుడు ఏర్పాటు చేస్తాడనమాట. మనకు పెట్టే మనస్తత్వం ఉన్నప్పుడు దేవుడు మనకు పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. మనకే చేయరానప్పుడు కొంతమందిని మనం గమనించినట్లయితే
కోటేశ్వర్లు ఉంటారు. ఎంత కోటేశ్వర్లు ఉన్నప్పటికీ కూడాను ₹1 దానంగా ఇవ్వాలన్నా కూడా వాళ్ళు 100 సార్లు ఆలోచిస్తారనమాట. అంటే వాళ్ళకి ఉన్నా కూడా ఇవ్వడానికి వాళ్ళకంతా మనసు రానప్పుడు దేవుడు అదే అనుకుంటాడు, వీళ్ళకున్నా వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, వీళ్ళకి నేనెందుకు ఇవ్వాలి అని చెప్పేసి దేవుడు కూడా దేవుడు కూడా ఆలోచించుకుంటాడనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనం దానం చేయడం వలన మనకు దరిద్రం అనేది దూరం అవుతుంది, మనకు కలిసి వస్తుంది. మనలో ఉన్నటువంటి గొప్ప మనసు అనేది ఆ దైవానికి అర్థమవుతుంది. మనుషులకి ఏది అర్థం అవ్వాల్సిన పని లేదండి. మంచి కానీ చెడ్డ కానివ్వండి, ఏదైనా సరే ఆ భగవంతుడికి అర్థం అవ్వాలని చెప్పేసి మనం ప్రతిరోజు కూడా అదే కోరుకోవాలి. ఇలా ఈ కుంభరాశి వారు వచ్చేటప్పటికి అన్ని రకాలైనటువంటి సుగుణాలు కలిసి ఉంటాయన్నమాట. త్యాగం ఉంటుంది, జాలి ఉంటుంది, ధైర్యం ఉంటుంది, అలాగే తెలివి ఉంటుంది, అలాగే స్వార్థం ఉంటుంది, పొగరు ఉంటుంది, పెత్తనం చేయాలని అనుకుంటారు, ఒకరి కింద మేము తగ్గాలి అనుకోరనమాట. మేము ఒకరికి సలహా ఇవ్వాలి కానీ ఒకరి కింద మేము బ్రతకము, ఒకరి కింద మేము సలహాలు తీసుకోము అని చెప్పేసి నాయకత్వ లక్షణాలు అనేటివి వీరి దగ్గర ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మనకు బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారము తెలిసినటువంటి విషయాలన్నమాట ఇవన్నీ కూడా. పొగరు, మంచితనం ఉన్న దగ్గర పొగరు అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మనిషి అన్న తర్వాత ఖచ్చితంగా పొగరు ఉండాలి. ఎప్పుడు కూడా లొంగిపోతే మన వ్యక్తిత్వానికంటూ విలువ ఉండదన్నమాట. కాబట్టి ఖచ్చితంగా అన్ని సందర్భాల్లో కాకపోతే ఏదైనా సరే చూపించేటప్పుడు సందర్భానుసారంగా మనం ప్రవర్తించినట్లయితే మనం చేసే లక్షణాలకు ఒక విలువ అనేది ఏర్పడుతుందన్నమాట. అలాంటి లక్షణాలన్నీ కూడా చక్కగా ఈ కుంభరాశి వారు తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో వీరికి బాగా తెలుసు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవి కుంభరాశి వారు ఏంటంటే కుటుంబం కోసం చాలా కష్టపడేటువంటి వ్యక్తులుగా ఉంటారనమాట. అంటే వీరి సంతానం గురించి బాగా మేము కష్టపడాలి, మా పిల్లల్ని బాగా చదివించాలి, మంచిగా సెటిల్ చేయాలి, పిల్లలకి ఎటువంటి లోటు ఉండకూడదు, తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపాదన అనేది మేము మా బిడ్డలకు ఇచ్చుకోవాలి అని చెప్పేసి ఎక్కువగా తపన పడేటువంటి వ్యక్తులుగా ఉంటారనమాట. అంటే వీరి యొక్క సంతానాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి రేయింబగలు ఎంత కష్టాన్నైనా సరే ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా పడడానికి సిద్ధంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ కుంభరాశి వారిని చేసుకున్నటువంటి భాగస్వాములు అవ్వచ్చు, వారి సంతానం అవ్వచ్చు, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరికి ఫ్రెండ్లీగా ఉండేటువంటి మనస్తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరితోనైనా సరే చిన్న పిల్లల్లాగా, అంటే బెట్టుగా, గర్వంగా, పొగరుగా కొంతమందిని మనం గమనించినట్లయితే పిలిస్తే తప్ప పలకరు. అలా కాకుండా కుంభరాశి వారు ఏంటంటే మనం పలకరిస్తే చాలా ఈజీగా మనతో కలిసిపోయేటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా వీరికి ఏంటంటే ఫేస్ రీడింగ్, అంటే ఎదుటి వారి యొక్క ఫేస్ని బట్టి వీరు ఎలాంటి వారు, వీళ్ళ మాటలు మనం ఎంతవరకు వినొచ్చు ఏంటి అనేది కూడా వీరికి చక్కగా అర్థమవుతుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎదుటివారి మాటలు ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకుంటారు, ప్రతిదీ కూడా గుడ్డిగా వీరు ఫాలో అవ్వరు. ఎందుకంటే కుంభరాశి వారికి సొంత నిర్ణయాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. వారి మాట వారే, తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు, ఒకసారి తప్పు జరిగిందని గుణపాఠంగా తీసుకొని రెండోసారి పొరపాటు జరగకుండా చూసుకుంటారు. అంతేకాని ఎక్కువగా వీరి సొంత నిర్ణయాలపైన సొంత కాళ్ళ మీద స్వయంగా నిలబడాలని కోరుకున్నటువంటి వ్యక్తులుగా మనం ఇక్కడ శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. ఇక వచ్చేటప్పటికి 3 రోజులలో 2 రోజులు అయితే బాగా బిజీగా ఉంటారండి. ఒక రోజు మాత్రం కాస్త విశ్రాంతి తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఖచ్చితంగా వీరు విశ్రాంతి కూడా తీసుకోవాలి. ఎందుకంటే వీరికి మధ్య చాలా బిజీగా ఉండడం వలన రేయింబగలు కూడా వీరి శక్తికి మించినటువంటి కష్టం అనేది పడుతున్నారు. ఎందుకంటే వీరికి ఆశ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. మేము బాగా సంపాదించాలి, నలుగురిలో ఒక మంచి స్టేజ్కి రావాలి అనేటువంటి ఒక తాపత్రయం వల్ల రేయింబగలు వీరి శక్తికి మించిన కష్టం పడడం వల్ల దానికి తగినటువంటి సంపాదన వీరు ఖచ్చితంగా చూస్తున్నారు. వీరు ఎంత కష్టమైతే పడుతున్నారు, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే అంతకు రెట్టింపు సంపాదన అయితే చూసి వీరు చాలా సంతోషపడడం అనేది జరుగుతుందన్నమాట. కాకపోతే వీరికి ఏంటంటే ఈ మధ్య చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయి. సమయానికి తిండి లేకపోవడము, సమయానికి తినకపోవడము, సమయానికి నిద్ర లేకపోవడం వల్ల కూడా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఒక చిన్న తలనొప్పి అవ్వచ్చు, కాళ్ళ నొప్పులు అవని, ఈ మధ్య తరచుగా జలుబు చేయడము, తుమ్ములు రావడము, ఇలాంటివి చిన్న చిన్న ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వీరికి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి ఈ మధ్య వస్తున్నాయి. కాబట్టి మీరేంటంటే ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా
కాస్త సమయానికి తిండి, సమయానికి నిద్ర, మీ ఆరోగ్యం మీద మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది ఉంచుకోవాలి. లేకపోతే మీరు సంపాదించిన సంపాదన మనకు ఆరోగ్య సమస్యలు వస్తే అంతకంత ఖర్చు అయిపోయేటువంటి అవకాశం అనేది ఉంది. దానివల్ల కుటుంబంలో కూడా గొడవలు జరిగే అటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీరు కాస్త ఉదయాన్నే లేచి కాస్త చిన్న చిన్న వ్యాయామాలు, అలాగే కాస్త మెడిటేషన్, ధ్యానం లాంటివి చేసుకోవడము, ఇలాంటివి చేసుకోవడం వలన మీరు ఆరోగ్యపరంగా మంచిగా బాగుండడానికి అవకాశం అనేది ఉంటుంది. కాస్త ప్రాణాయామాలు, చిన్న చిన్న వ్యాయామాలు, సూర్య నమస్కారాలు, మీకు అవకాశం కుదిరితే సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు, అలాగే అనులోమ విలోమ ప్రాణాయామాలు, మనకేంటంటే ఇవి నాడీ శోధన ప్రాణాయామములు, ఇలా కొన్ని రకములైన ప్రాణాయామాలు, చిన్న చిన్న వ్యాయామాలు, ధ్యానం చేయడము, రోజు ఉదయం పూట రాత్రి పడుకునేటప్పుడు ఒక పావు గంట కానీ ఒక అరగంట కానీ కళ్ళు మూసుకొని మీ యొక్క శ్వాసను గమనించడం, అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మీరు ధ్యానం చేయడం వలన మీకు చాలా వరకు కూడా మైండ్ అనేది ఫ్రెష్ అయిపోయి ఆలోచనల సంఖ్య అనేది తగ్గి మీ ఆరోగ్యం మెరుగుపడడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ మీ ఆరోగ్యం కోసం ఒక గంట సేపు అయినా మీరు తీసుకోవడం వలన మీ జీవితంలో మీరు సాధించాలనుకున్నవి ఇంకా మంచిగా సాధించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ కుంభరాశి వారు ఈ 2 రోజుల్లో కూడా అంటే ఏదైనా ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఈ కుంభరాశి వారికి నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ నరదిష్టి ప్రభావం వల్ల మీకు చాలా రకాలైనటువంటి అంటే అంటే ఇబ్బందులు, కొన్ని అనారోగ్య సమస్యలు, ఇలాంటివి కొంచెం ఒళ్ళు నొప్పులు, తలనొప్పి ఇలాంటివి రావడానికి కూడా మీకు నరదిష్టి అనేది కొంచెం ఎక్కువగా దానివల్ల మీకు సమస్యలు వస్తున్నాయని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. అంటే ఏదైనా డబ్బులు చేసిన కాడ కూడా ఒకసారి డబ్బులు పెట్టి పెండింగ్ పడడము, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవడము, ఇట్లా కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఈ నరదిష్టి వల్ల మీకు ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. కాబట్టి మీరేంటంటే కాస్త ఏదైనా దేవాలయానికి, శివాలయానికి వెళ్ళడము, కాస్త సోమవారం పూట అయితే శివాలయానికి వెళ్ళండి. చాలామంది కూడా సోమవారం రోజున మన శివాలయానికి వెళ్తే కనుక గమనించినట్లయితే ఎంతోమంది భక్తులు వస్తారండి. శివభక్తులు శివుని ఆరాధన చేయడం వల్ల మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, నష్టాలు, సమస్యలు చాలా వరకు కూడా తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ మనం బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం చెప్పడం జరిగింది. ఆ శివుడి యొక్క కష్ట విభూతిని ధరించడం, శివుడి యొక్క విభూతిని తెచ్చుకొని సోమవారం రోజున మీరు స్నానం చేసేటువంటి నీళ్ళలో ఒక చిటికెడు విభూతిని వేసుకొని స్నానం చేయడం వల్ల మీకున్నటువంటి అంటే శరీరానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే ఇంటి మీద కానీ ఏదైనా నరదిష్టి దోషాలు, నకారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివి ఏమైనా ఉన్న చెడు మొత్తం కూడా ఇలా విభూతిని కలిపి స్నానం చేయడం వల్ల చాలా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే కాస్త మీరు ఆవుకు కాస్త పూజ చేసుకోవడం, ఆవుకు కాస్త అరటిపండు పెట్టుకోవడము, కాస్త ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేసుకోవడము, మాంసాహారం అనేది కాస్త తగ్గించడము. ఎందుకంటే వీరు కొంచెం భోజన ప్రియులుగా ఉంటారనమాట. మాంసాహారం అనేది వీరు చాలా వరకు కూడా తగ్గించడం వల్ల మీ ఆరోగ్యం ఇంకా మెరుగుపడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ స్థానంలో మీరు ఆకులు, పండ్లు, కూరగాయలు, జ్యూసులు, ఇలా పండ్ల రసాలు ఇలాంటివి ఎక్కువగా మీరు ఆహారంలో చేర్చుకోవడం వల్ల, అంటే డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి చేర్చుకోవడం వల్ల మీ ఆరోగ్యం అనేది మీకు మంచిగా మెరుగుపడడానికి అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలివితేటలు పెరిగే అవకాశం ఉంటుంది. కొంచెం మీ కుంభరాశి వారికి నిద్ర లేని సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి ఆ నిద్ర కూడా చక్కగా పట్టడానికి, ఇలాంటివి చేయడానికి మీకు ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది చాలా అవసరం అన్నమాట. కాబట్టి చక్కగా ఈ చిన్న చిన్న నియమాలు అనేవి పాటించండి. అలాగే ప్రయాణంలో కూడా జాగ్రత్త తప్పనిసరి. అంటే ఏదైనా ప్రయాణాలు బండి మీద కానీ ఏదైనా కారులో వెళ్తున్నప్పుడు కాస్త హెల్మెట్ పెట్టుకోవడము, సీట్ బెల్ట్ పెట్టుకోవడము ఇలాంటివి జాగ్రత్తలు తప్పనిసరిగా మీరు పాటించాలి. అలాగే మీకేంటంటే ఈ ఒక్క రోజు కాస్త ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేటువంటి, సంతోషంగా గడిపే, పిల్లలతో అవ్వచ్చు, భార్యతో, భర్తతో ఇలా సంతోషంగా గడిపే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా మీకు ఏదైనా చెప్పుకోలేని మానసిక సమస్యలు ఉన్నా కూడా వారితో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్తో ఎక్కువగా తరచుగా ఫోన్లో మాట్లాడమాకండి. అంటే కొంచెం ఫోన్స్ ఎక్కువగా చూడడము, ఫోన్స్ ఎక్కువగా వాడటము, పదే పదే ఫోన్లలో ఎక్కువగా మాట్లాడడము, కొంచెం ఇలాంటివి మీరు తగ్గించుకోవడం వల్ల మీకు ఫ్యామిలీతో టచింగ్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. దానివల్ల ఇంకా సంతోషంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఫోన్లు కొంచెం అలవాటుగా మీరు ఎక్కువగా మీ మధ్య వాడడం అనేది చేస్తున్నారు కాబట్టి అలవాటును కొంచెం తగ్గించండి. అంటే చూసుకోవాలి. కాకపోతే కాస్త ఒక లెక్క ప్రకారం అయితే మీకు ఆరోగ్యానికి బాగుంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే మీరు కొంచెం కోపం అనేది తగ్గించుకోవాలండి. దానివల్ల మీకు అనారోగ్య సమస్యలు, టెన్షన్స్ ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది.
అలాగే గబక్కున ఎవరిని కూడా ఏమంటే మీరు చాలా వరకు కూడా కుంభరాశి వారు ఏంటంటే నిదానంగా స్లోగా ఉంటారు, చాలా తక్కువగా మాట్లాడతారు. ఒకవేళ ఎప్పుడన్నా ఒక ఎదుటి వారి కంట్రోల్ తప్పించినా సరే మీరు ఎవరిని కూడా నోరు జారి ఏమీ అనమాకండి. తిట్లు, శాపనార్థాలు ఇలాంటివి పెట్టవద్దు. అవేంటంటే కర్మానుసారం తిరిగి మనకే వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా అంటే మాట అనేది చాలా వరకు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టినా కూడా తప్పు ఒప్పులు శిక్షలు వేయడానికి డిసైడ్ చేయడానికి భగవంతుడు ఉన్నాడంటే ఏ మనిషిని కూడా మనకి డిసైడ్ చేసేటువంటి హక్కు అనేది మనకు లేదు. అలా చేయడం కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే ఒక వేలు మన ఎదుటి వారి వైపు చూపిస్తే మిగిలిన 4 వేలు మన వైపే చూపిస్తాయి. కాబట్టి ఎవరిని కూడా మనం నిందించవద్దు. తప్పైనా అంటే వాళ్ళు మంచి వాళ్ళు అవ్వచ్చు, చెడ్డ వాళ్ళు అవ్వచ్చు, అవన్నీ మనకు అవసరం. మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం ఒకటే ముఖ్యం. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. అన్ని విషయాల్లో రాణించగలుగుతారు కుంభరాశి వారు. ఇంకా అన్ని రంగాల్లో వారికి బాగుంది. అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ కానివ్వండి, వ్యాపారంలో ఉన్న వారికి కూడా బాగా కలిసి రావడం అనేది, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం, ప్రమోషన్స్ రావడము, ఇలా పిల్లలకు కూడా మంచి అంటే విదేశాలకు వెళ్ళే వాళ్ళకు అక్కడ వాళ్ళకి అవకాశాలు రావడం అవ్వచ్చు. వివాహాలు కాని వారికి వివాహం జరగటము, ఇష్టమైన వాళ్ళతో ప్రేమించుకున్న వారికి కూడా చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. సంతానం లేని వారికి కూడా ఖచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుంది. అప్పులు ఏమైనా ఉన్నా కూడా తీరి ఒకరికి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారని కూడా చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏంటంటే మీ జీవితంలో చాలా వరకు కూడా అనుభవాలు వీరికి పాఠాలుగా వచ్చాయి. కాబట్టి వీరి జీవితంలో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీరు చిన్న చిన్న దానాలు, చిన్న చిన్న సహాయ సహకారాలు లాంటివి మీకంటే అంటే మీరు చేసుకున్న వాళ్ళకి అవ్వచ్చు, అంటే ఏదైనా మీ ఎదురుగా మీకున్నా కూడా వారికి కూడా కాస్త ఏదైనా మీకు చాతనైనటువంటి సహాయం మీరు చేయడం వల్ల మీ జాతక పరంగా ఉన్నటువంటి కాస్తో కూస్తో ఏదైనా శని ప్రభావం కూడా తగ్గి మీకు ఇంకా పట్టిందల్లా కూడా బంగారం అవడానికి అవకాశం అనేది ఉంటుందండి. కుంభరాశి వారికి 3 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వారి వల్ల మీరు ఎక్కువగా ఓవర్గా అయితే టెన్షన్ తీసుకోవద్దు. మీ జాతక పరంగా దైవానుగ్రహం పుష్కలంగా ఉంది కాబట్టి అలా వచ్చినవి అలాగే వెళ్ళిపోతాయి. అర్థమైంది కదండి. 3 రోజులు ఇలా ఏంటి అనేది మన వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. వారు కూడా దీనివల్ల మరింత విలువైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఇంతవరకు చూసిన